హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నారాయణ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. సో ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మనము రెగ్యులర్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అలానే హై క్లాస్ ప్రొఫెషనల్ ఫ్యామిలీకి కూడా సెట్ అయ్యే, అన్ని ఫ్యామిలీస్కి సెట్ అయ్యే విధంగా ప్రాపర్టీ వీడియోస్ అయితే మనం షూట్ అయితే చేస్తున్నాము. సో అలానే మనం 2-3 డేస్కి అయితే రెగ్యులర్గా ఒక ఛాన్స్ ప్రాపర్టీ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో అలాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండగలుగుతారు. సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్కి వచ్చేసి ముందుగా ఇది 150 స్క్వేర్ యార్డ్స్, ఇది G+1 అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 2 BHK, అలానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ప్రాపర్టీ. ఇది హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి, పీస్ఫుల్గా అయితే డిజైన్ చేశారు, చాలా స్పేసియస్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు కిచెన్ పార్ట్ ఇచ్చారు, అలానే పూజా గది ఇచ్చారు. అలానే ఇక్కడ మనము బ్యాక్ సైడ్ కనుక చూసుకుందాము. సో బ్యాక్ సైడ్ చూస్తే కూడా మీకు లొకాలిటీ ఏ విధంగా ఉందో కూడా మీకు సరౌండింగ్ ఏరియా అర్థమవుతుంది. ఇక్కడ మనకు అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు, అలానే ఇటువైపు అయితే బోర్ అయితే ఇచ్చారండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకు నాదరగూడలో ఉంటుంది. సో నాదరగూడలో మనకు నియర్ బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్కి దగ్గర అవుతుంది. అలానే మనం ఎల్బీనగర్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే కనుక ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు వెంటిలేషన్ పర్పస్ అయితే విండో ఇచ్చారు. బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో అన్ని వైపులో కూడా అయితే మనకు వెంటిలేషన్ పర్పస్ అయితే విండోస్ అయితే ఇచ్చారు. మీరు సెల్ఫ్కి కూడా చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు అనేది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు, అలానే ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేశారు. ఇదంతా కూడా జస్ట్ సింగిల్ కోటింగ్ పెయింట్ అయితే జరిగింది. సో ఇంకో కోటింగ్ అయితే పెండింగ్ ఉంటుందండి. సో అది కూడా మీరు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వితిన్ 2 వీక్స్లో అయితే కంప్లీట్ చేసి ఇస్తారు. మనకు ముందు చూసుకున్నట్టయితే కనుక కార్ పార్కింగ్ అయితే స్పేస్ చాలా పెద్దగా అయితే ఇచ్చారు. అలానే మనకు ఇంటి ముందు అయితే 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఫ్లోరింగ్ అంతా కూడా, ఫ్లోరింగ్ కానీ స్టెప్స్ కానీ అన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలానే ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకేషన్స్ చూసుకున్నట్టయితే కనుక బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, అలానే MVSR ఇంజనీరింగ్ కాలేజ్, గుర్రంగూడకి వెళ్ళే రూట్లో చూసుకున్నట్టయితే కనుక స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, అలానే విజ్ఞాన్ స్కూల్. సో స్కూల్స్, కాలేజెస్, అలానే బస్ స్టాండ్కి దగ్గర. సో నాదరగూడ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 0.3 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK అయితే డిజైన్ చేశారు. హాల్ అనేది చాలా స్పేస్గా అయితే ఇచ్చారు. సో కబోర్డ్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. మనకు సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా, గ్రౌండ్లో ఏ విధంగా అయితే డిజైన్ చేశారో ఫస్ట్లో కూడా సేమ్ అదే విధంగా అయితే డిజైన్ చేశారు. ఓనర్ దీని ప్రైస్ అయితే 1,20,00,000 అయితే చెప్తున్నారు. స్లైడ్గా నెగిషియబుల్ ఉంటుంది. ఓకే, ప్రైస్ దగ్గర నెగిషియేషన్కి వచ్చేసి డైరెక్ట్ మీకు ఓనర్ సిట్టింగే ఉంటుందండి. సో మీడియేటర్స్ అయితే ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. మీరు ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్తో నెగిషియేషన్ చేసుకోవచ్చు. అలానే ఈ ప్రాపర్టీ మీద వచ్చేసి ఆల్మోస్ట్ 80%కి అయితే లోన్కి వెళ్ళొచ్చు. ప్రాపర్టీ వచ్చేసి ఆల్ బ్యాంక్స్కి సపోర్ట్ చేస్తుంది. సో SBI కానీ, కెనరా బ్యాంక్, గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్లో లోన్కి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ లోన్లో కూడా మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే కనుక మన టీమే ఉంటుంది. సో లోన్కి కూడా మన టీం అయితే అప్రోచ్ చేస్తే మీకు వితిన్ 2 వీక్స్లో అయితే లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అలానే ఈ ప్రాపర్టీకి సరౌండింగ్లో కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి 35,000, 30,000. సో కొన్ని ప్లేసెస్లో అయితే 25, 28 ఆ విధంగా అయితే ఉన్నాయి. సో ఓపెన్ ప్లాట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో అలానే మీ ప్లాట్ కానీ, మీ ఏంటంటే ప్లాట్ పర్చేసింగ్ కమ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకున్నా సరే అప్రోచ్ అయితే అవ్వండి. సో మన దగ్గర బిల్డర్స్ కూడా ఉన్నారు. సో తక్కువ బడ్జెట్లో మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తారు. ఓకే, అలానే మనకు నాదరగూడలో, బడంగపేట్లో కొన్ని ప్రీ బుకింగ్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో G+1కి, G+2కి కూడా కొన్ని ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. అలానే ప్రాపర్టీకి డీటెయిల్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం మిస్ అయినట్టయితే కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అలానే మీ ప్రాపర్టీస్ ఏవైనా సేలింగ్కి ఉన్నా సరే, మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
సో మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.